వికలాంగుల ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సమైక్య తరఫున పూర్తిగా ఆయనకి పూర్తి మద్దతునిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఆయన ఇంకేదైనా పుస్తకాలు రాస్తే తప్పనిసరిగా సమాజంలో అన్ని వర్గాల కన్నా వెనకబడిన వర్గం వికలాంగులు ఉన్నారు కాబట్టి మా పైన కూడా కొన్ని వ్యాసాలు రాసి సమాజానికి తెలియజేయాలి. నిజంగా సేవ చేయాలంటే వికలాంగులు చేయాలి. అందులో జర్నలిస్టులు కూడా తన కలంతో వికలాంగుల జీవితాలను వర్ణించే విధంగా ముందుకు రావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ఈ జర్నలిస్ట్ పుస్తకాన్ని తీసుకొచ్చిన సూర్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మీడియా ద్వారా సంపూర్ణ మద్దతు లభిస్తున్నందుకు మనం అందరం కూడా రక్షించాలి. ఈరోజు దారిద్ర్య రేఖలు దిగువన కూడా ఎంతో మంది ఉండి భూగర్భంలో ధాన్యం నీళ్ళన్నీ కూడా ఉక్కిపోతున్నా కూడా ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులోకి తేకపోవడం కూడా బాధాకరం. మరి ఆ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆటగుడి కూడా జరిగింది, పంచిపెట్టాలి, బీదవాడికి ఒక పూట అన్నం పెట్టాలి. ఒక్కొక్క స్టాంప్లో చూస్తే లక్షల కోట్ల రూపాయలు. నగదు కూడా బయట వెళ్తుందో కూడా మనం పేపర్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా సాఫీగా జరిగిన రోజు మన రాష్ట్రం కానివ్వండి, దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఇద్దరు ఆర్థిక సహాయం చేయడంతో పుస్తకాలు తీసుకురావాలి. పుస్తకంలో కొన్ని అస్తపులు ఉన్నాయి. మన సంవత్సరం గారు చెప్పినట్టు కూడా కాలానుగుణంగా ఇస్తే బాగుండేది. నేను అది చూసుకోకుండా పుస్తకంలో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం పుస్తకం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ పుస్తకంలో సోమసుందర్ గారు చెప్పినట్టు సూచన తప్పకుండా పాటిస్తాను. అదేవిధంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పకుండా నాకు సహకరించిన మిత్రులు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని సన్మానించడం నా ధర్మంలో భావిస్తున్నాను. మీ అనుమతితో మల్కాయ గారిని, భాస్కర్ రావు గారిని అనే ముగ్గురిని నేను సన్మానించవచ్చు. ఆ ముగ్గురిని బయట వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.